మీరు గనక నేను చెప్పబోయే సముద్రాన్ని టచ్ చేస్తే అది మీకు వెలుగుతో స్వాగతం చెప్తుంది. అలాంటి సముద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, మీకే ఆ సముద్రం గురించి అర్థమవుతుంది. నా ముందు వీడియోలో కనుక మీరు చూసుకుంటే వలంగాంగ్లో కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ గురించి నేను డిస్కస్ చేశాను. ఇప్పుడు ఈరోజు మాట్లాడేది ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్. ఇది వచ్చేసి వలంగాంగ్ నుంచి ఒక 1.5 అవర్ డ్రైవ్లో ఉంది. అంటే ఆల్మోస్ట్ సిడ్నీ నుంచి ఒక 2.5 అవర్స్ డ్రైవ్. దీని పేరు వచ్చేసి జెర్విస్ బే బీచ్. ఈ బీచ్ చాలా స్పెషల్ అయిన బీచ్. ఎందుకు అంటే ఇక్కడ ఉండే శాండ్ ఏదైతే ఉంటుందో ఈ బీచ్లో, అది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద వైటెస్ట్ శాండ్. అండ్ ఆల్సో ఇక్కడ వాటర్ ఏదైతే ఉందో అది క్రిస్టల్ క్లియర్ వాటర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రెండిటి కాంబినేషన్ వల్ల ఈ బీచ్కి ఒక బ్యూటిఫుల్ లుక్ వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పమంటారా, ఎందుకు ఇక్కడ ఇంత వైట్ శాండ్, ఎందుకు ఇంత ఇక్కడ క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంది అంటే దానికి మెయిన్ రీజన్ ఇక్కడ ఉండే పాపులేషన్. ఇక్కడ ఉండే పాపులేషన్ కనుక మనం చూసుకుంటే జస్ట్ 310 మెంబర్స్ మాత్రమే ఉంటున్నారు. సో మీరే అర్థం చేసుకోండి, ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో జస్ట్ 310 పీపుల్ పాపులేషన్ ఉంటున్నారు అంటే వాళ్ళు ఎంత లక్కీ అనుకోవచ్చో మనం మీరే అర్థం చేసుకోండి. సో చాలా తక్కువ జనాభా ఈ ప్లేస్లో ఉండడం వల్ల అసలు ఈ ల్యాండ్ కానీ వాటర్ కానీ అస్సలు పొల్యూట్ అవ్వకుండా అలానే మెయింటైన్ అవుతూ వచ్చింది. సో అందుకనే ఇది ఈ బీచ్కి ఇంత స్పెషాలిటీ. ఇంకొకటి ఏంటి అంటే 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి ఈ బీచ్ విషయంలో. ఒకటి ఏంటంటే బయోలుమినిసెన్స్ అనే థియరీ ఒకటి. ఈ థియరీ సేమ్ థియరీ యుఎస్లో కొన్ని బీచెస్కి, జపాన్లో కొన్ని బీచెస్కి అండ్ ఆల్సో సౌత్ అమెరికాలో కొన్ని బీచెస్కి కూడా ఈ థియరీ అనేది ఉంది. ఈ థియరీ ఏం లేదు, ఈ వాటర్లో ప్లాంక్టన్ అనే ఒక మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే నైట్ టైమ్స్లో ఎప్పుడైతే బీచ్లో చిన్న చిన్న మూమెంట్స్ ఉన్నా లేదంటే ఎవరైనా మనుషులు బీచ్లో మనం టచ్ చేసినా సరే వెంటనే ఒక లైట్ అనేది ఎమిట్ చేస్తే ఐదర్ గ్రీన్ ఆర్ బ్లూ లైట్లో. ఈ మైక్రో ఆర్గానిజం ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో ఇవి లైట్ని ఎమిట్ చేస్తే అదే దీని స్పెషాలిటీ. సో మీరే ఆలోచించండి, మీరు బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ లైట్ని మీరు ఫీల్ అవడం అనేది చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్ కింద నేను చెప్తాను. అన్ని చోట్ల ఇది సాధ్యం కాదు, ఓన్లీ కొన్ని చోట్ల మాత్రమే ఇది సాధ్యం. అదే ఈ థియరీలో ఒక బ్యూటీ ఇది. సో మీరు కనుక జెర్విస్ బేకి వెళ్తే చాలా కామ్గా ఉండే నైట్స్ లేదంటే అసలు మూన్ లేని నైట్స్లో కనుక మీరు వెళ్ళి ఈ బీచ్ని టచ్ చేస్తే మీకు ఈ లైట్ థియరీ అనేది కనబడుతుంది. సో మీరు జెర్విస్ బేకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా 1 డే ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ అబార్జినల్స్ చెప్పే స్టోరీ ప్రకారం ఏంటి అంటే అబార్జినల్ పీపుల్ ఫస్ట్ టైం ఈ ల్యాండ్ని వాళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు మురు అనే ఒక వేలు వాళ్ళకి హెల్ప్ చేసింది ఈ ల్యాండ్ని ఎక్కడుందో వాళ్ళు కనిపెట్టడానికి. సో అందుకే ఈ మురు అనే వేల్ని వాళ్ళు చాలా స్పెషల్గా భావిస్తారు. ఒక స్పిరిచువల్ యానిమల్గా అండ్ ఒక కోస్టల్ గార్డ్ కింద దీన్ని భావిస్తారు. ఎందుకంటే ఈ మురు అనే వేల్ ఈ అబార్జినల్ పీపుల్స్కి చాలాసార్లు హెల్ప్ చేసింది. వాళ్ళు రూట్ తప్పిపోయినా లేదంటే థ్రెట్స్ నుంచి చాలా డేంజర్స్ నుంచి కూడా ఇది వీళ్ళని ఆదుకుంటూ వచ్చింది. అందుకే ఈ మురు అనే వేల్ వీళ్ళకి చాలా స్పిరిచువల్గా కనెక్ట్ అయిన ఒక వేలు. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ మురు అనే వేలు చనిపోవడం, అక్కడ ఉండే అబార్జినల్స్ అందరూ చాలా బాధపడ్డారు చనిపోయినప్పుడు. తర్వాత కొన్ని రోజులకి ఒక వింతైన అనుభవం జరిగింది. అదేంటి అంటే ఒకటేసారి కొన్ని వేలల్లో వేల్స్ ఇదే ప్లేస్కి రావడం అనేది వీళ్ళు గమనించారు ఈ అబార్జినల్ పీపుల్. సో ఇది గమనించినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే ఈ వేల్స్ అన్నీ కూడా ఈ మురు అనే వేల్ని గుర్తు చేయడానికి ఈ వేల్స్ అన్నీ ఇక్కడికి వస్తున్నాయని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు. అందుకనే ఈ మురు అనే వేల్ని, ఇక్కడికి వచ్చే వేల్స్ని ఒక స్పిరిచువల్ థింగ్ కింద వీళ్ళు చూస్తున్నారు. సో అందుకే ఈ ప్లేస్లో స్పిరిచువాలిటీకి చాలా దగ్గరగా ఉన్న యానిమల్స్ని వీళ్ళు నమ్ముతారనమాట. 50 ఇయర్స్లో ఎప్పుడు జరగని విధంగా ఒక 172 వేల్స్ అనేవి తస్మానియాకు వచ్చి చనిపోవడం జరిగింది. ఎందుకని దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు? ప్రకృతి మనకేమైనా చెప్పాలనుకుంటుందా? దీని గురించి స్పెషల్ స్టోరీ కావాలి అంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకే చాలా విషయాలు అర్థమవుతాయి. సో ఇందాక చెప్పిన స్టోరీకి కొంత విధంగా కంటిన్యూషన్ అనే అనుకోండి. సో ఏంటి అంటే ఈ హంప్ బ్యాక్ వేల్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటంటే అంటార్టికా దగ్గర ఉంటాయి. అది ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా అవి అంటార్టికాలో చలికి తట్టుకోలేక ఇవి సిడ్నీ సైడ్ ట్రావెల్ అవడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. అలా వెళ్ళే వేల్స్ హంప్ బ్యాక్ వేల్స్ అంటారు. అదే కనుక మనం బ్లూ వేల్స్ చూసుకుంటే అవి వచ్చేసి ఇండియన్ ఓషన్ సైడ్ వెళ్తాయి. సో ఈసారి కూడా అవి అట్లనే వాటి జర్నీ స్టార్ట్ చేసి అంటార్టికాలో ఆల్రెడీ చలి స్టార్ట్ అయిపోవడం వల్ల
అవి వాటి జర్నీ స్టార్ట్ చేసుకొని మెక్వైరీ ఐలాండ్స్ అని ఒక ఐలాండ్ దగ్గరికి రీచ్ అయ్యాయి సక్సెస్ఫుల్గా. ఎందుకంటే ఈ మెక్వైరీ ఐలాండ్స్ అనేది ఈ వేల్స్కి ఫస్ట్ స్పాట్ కింద చెప్పుకోవచ్చు. అంటార్టికా నుంచి స్టార్ట్ అయ్యాక అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాక సెకండ్ స్పాట్ వచ్చేసి తస్మానియాలో. ఎప్పుడైతే ఇవి తస్మానియాకి రీచ్ అవుతున్నాయి అనే టైంలోనే ఈ ట్రాజెడీ అనేది జరిగింది. సో మొత్తం 172 వేల్స్ స్టార్ట్ అయ్యాయి అంటార్టికా నుంచి. అందులో ఆల్మోస్ట్ 90 వేల్స్ మాత్రమే షోర్లో కొట్టుకుని చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు ఆఫీషియల్స్కి తెలిసి ఈ ఇన్సిడెంట్ అనేది బయటకు రావడం జరిగింది. సో ఆఫీషియల్స్ ఏం చెప్తున్నారు అంటే బ్యాడ్ వెదర్ కండిషన్స్, బ్యాడ్ సీ కండిషన్స్ వల్లే ఇలాంటి ట్రాజెడీ ఒకటి జరిగిందని చెప్తున్నారు. ఇది జరిగి కూడా నాకు తెలిసి ఒక 3 వీక్స్ మాత్రమే అయింది. ఎవరైనా దీని విషయంగా మాట్లాడతారు అని చెప్పి నేను 3 వీక్స్ నుంచి కూడా చూశాను. ఎవ్వరు కూడా దీని గురించి మాట్లాడలేదు. వెరీ అన్ఫార్చునేట్ అనే చెప్పుకోవచ్చు. ఒక్క న్యూస్ ఛానల్ యూట్యూబ్లో మన ఈటీవీ వాళ్ళు పెట్టింది ఒకటే నేను చూశాను. అది తప్ప దీని గురించి స్పెషల్గా స్టోరీ అయితే ఎవరు చెప్పలేదు. సో అందుకే నా సైడ్ నుంచి నాకు అనిపించింది నేను చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ సీన్ నాకు చూసినప్పుడు, సో మనం చూసుకుంటే కొన్ని యానిమల్స్, బ్యాట్స్ కానీ, డాల్ఫిన్స్ కానీ, వేల్స్ కానీ ఎకో లొకేషన్ అనే ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ వాటికి ఉంటుందన్నమాట. ఎకో లొకేషన్ అంటే ఏం లేదండి, బేసిక్గా ఈ యానిమల్స్ ఏం చేస్తాయి అంటే కొన్ని సౌండ్ వేవ్స్ని వాటర్లో సెండ్ చేస్తాయి అన్నమాట. సో ఆ సౌండ్ వేవ్స్ వాటర్లో ట్రావెల్ అయ్యి ఒక ఆబ్జెక్ట్ని కనుక ఇవి హిట్ చేసినప్పుడు వాటికి ఆ ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది, ఏ డైరెక్షన్లో ఉంది, అలానే ఫిషెస్ ఏ డైరెక్షన్లో ఉన్నాయని చెప్పి ఈ సౌండ్ వేవ్స్ ద్వారా అవి తెలుసుకుంటాయి. అలానే ఈ వేల్స్ కూడా ఈ పర్టికులర్ దాని ద్వారానే అవి సెన్స్ చేసుకుంటాయి ఆబ్జెక్ట్స్ని కానీ, నావిగేషన్ కానీ, ఇవన్నీ అవి సెన్స్ చేసుకునే వాటికి హ్యూమర్ అనేది వాటికి ఉంది వేల్స్కి. సో ఈ ఇన్సిడెంట్లో మనం చూసుకుంటే అవి ఎకో లొకేషన్ అనేది చేసుకున్నప్పుడు ఏం జరిగింది అంటే ఒక నావిగేషనల్ ఎర్రర్ అనేది జరిగింది. సో దానివల్లనే ఈ ట్రాజెడీ అనేది జరిగింది. సో మనం కనుక వేల్స్ని చూసుకుంటే వాటికి సోషల్ బాండింగ్ అనేది చాలా ఎక్కువ. సో ఒక వేల్ని మాత్రమే ఈ 172 వేల్స్ ఫాలో అవుతూ వచ్చినాయి. సో దానివల్ల ఒక వేల్కి ఈ నావిగేషన్ ఎర్రర్ జరగడం వల్ల మిగతా వేల్స్ అన్నీ దాన్ని ఫాలో అవుతూ అనుకోకుండా ఇవి షోర్ దగ్గరికి, తస్మానియా షోర్ దగ్గరికి వచ్చేయడం జరిగింది. దానివల్లే ఈ ట్రాజెడీ అంతా జరిగింది. తస్మానియా ఏరియా కనుక చూసుకుంటే ఒక షాలో ఏరియా అండ్ ఆల్సో ఒక స్లోపీ ఏరియా. దీనివల్లనే మెయిన్గా ఇలాంటి ట్రాజెడీ అనేది జరిగింది. ఒక చిన్న నావిగేషన్ ఎర్రర్ జరగడం వల్ల ఇంత పెద్ద డిజాస్టర్ జరిగింది. 172 వేల్స్ అలా ప్రాణాలతో కొట్టుకుంటుంటే నాకే చాలా బాధగా అనిపించింది. దురదృష్టవశాత్తు ఎవ్వరూ దీని గురించి మాట్లాడకపోవడంతో నేనైనా ఒక వీడియో చేద్దాం, సో ఇలాంటిది ఒక అవేర్నెస్ వీడియో కింద అందరికీ తెలియాలి, పాపం ఆ నోరు లేని జంతువులు పడిన బాధ గురించి మనం అందరం చూడాలి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. 50 ఇయర్స్లో ఎప్పుడు ఇలాంటిది జరగలేదని తస్మానియా ఆఫీషియల్స్ చెప్తున్నారు. తస్మానియా అనే ఏరియా కనుక మనం చూసుకుంటే ఇది కూడా ఆస్ట్రేలియా కిందకే వస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఐలాండ్. అక్కడ ఇలాంటి ట్రాజెడీ జరగడం చాలా బాధాకరమైన విషయం. సో ఏంటంటే సెకండ్ స్టాప్ దగ్గరికి ఇవి ఎప్పుడైతే రాబోతున్నాయి అనే టైంలోనే ఈ ట్రాజెడీ అనేది జరిగింది. అక్కడ కనుక ఈ ట్రాజెడీ జరగకపోయి ఉంటే అవి సక్సెస్ఫుల్గా వాటి థర్డ్ స్టాప్కి వెళ్ళేది. వాటి థర్డ్ స్టాప్ వచ్చేసి మన జెర్విస్ బే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్న ప్లేసే. సో అన్ఫార్చునేట్లీ అక్కడికి వెళ్ళే లోపే ఇలాంటి ఇన్సిడెంట్ అనేది జరిగింది. సో వెరీ అన్ఫార్చునేట్ అనే చెప్పుకోవచ్చు దీని విషయంలో. సో నెక్స్ట్ ఎప్పుడు ఇలాంటి ఇంకొక ట్రాజెడీ ఈ వేల్స్కి జరగకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ స్టోరీ చూసుకుంటే ఒకప్పుడు మనుషులకే నావిగేషన్ చూపించిన వేల్స్ ఇప్పుడు అవే సరిగా నావిగేట్ చేసుకోలేక ఇలాంటి ఎర్రర్ అనేది జరగడం చాలా చాలా బ్యాడ్ లక్ కింద చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో నా వీడియోలో ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఎవరైనా కవర్ చేయకపోయినా, ఎవరు దీని గురించి మాట్లాడకపోయినా నేను ఖచ్చితంగా ఇప్పటి నుంచి మాట్లాడడానికి ట్రై చేస్తాను. అలానే ఈ స్టోరీ అందరికీ తెలియాలి. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.